ఓం శాంతి. సర్దుకుపోయే శక్తి గురించి ఒక చిన్న కథ. ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చింది. మొట్టమొదటిసారి అత్తవారింట్లో వంట చేసింది. కూరలో ఉప్పు కాస్త ఎక్కువ వేసింది. అది తిన్న తర్వాత మామగారు కోపంతో ఎవరు వంట చేసింది అని తన భార్యను అడిగారు. వంట చేసింది కోడలు అని చెప్పకుండా తనే చేశానని చెప్పింది. మామగారు అత్తగారిని తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోయారు. కోడలు ఈ సంభాషణ అంతా విన్నది. కోడలికి అత్తగారిపైన గౌరవం పెరిగింది. కళ్ళు చెమ్మగిల్లాయి. అత్తగారిలో తల్లిని చూడసాగింది. అప్పటి నుంచి అత్త కోడలులా కాకుండా తల్లి కూతురులా ఉండసాగారు. సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళు పెరిగిన వాతావరణాలు వేరువేరుగా ఉంటాయి. మనం ఊహించిన విధంగా వారు సర్దుకుపోవాలని ఆశించడం దురాశే అవుతుంది. అందుకని ఇతరులు మనం ఎలా ఉండాలని ఆశిస్తారో అలా ఉండడానికి ప్రయత్నించాలి. సహజంగా మనం మనకు నచ్చిన వారితో, నచ్చిన ప్రదేశంలో, నచ్చిన వాతావరణంలో ఉండడానికి ఇష్టపడతాము. సర్దుకుపోతాము. మనకు నచ్చకపోతే సర్దుకుపోలేము. అప్పుడే సమస్యలు వస్తాయి. వాస్తవానికి మనము ఎలా ఉండాలంటే సముద్రంలాగా ఉండాలి. సముద్రం నదులను తనలో ఎలా ఇముడ్చుకుంటుందో అలా అందరినీ మనలో ఇముడ్చుకునే విధంగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే లార్డ్ గణేశుడు తన పొట్టతో ఎలా ఇముడ్చుకుంటారో అలా. ఇక్కడ మనం ఒక చిన్న సూత్రాన్ని పాటించాలి. ప్రతి వ్యక్తిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మంచిని అందరి ముందు చెప్పాలి. చెడు ఏదైనా ఉంటే దానిని పక్కకు పిలిచి వ్యక్తిగతంగా చెప్పాలి. మనం అందరి పట్ల శుభ భావన ఉంచాలి. ప్రతి వ్యక్తిని పరమాత్ముని సంతానంగా చూడాలి. అప్పుడు ఆత్మలందరూ పరమాత్ముని సంతానం కాబట్టి ఆత్మ ఆత్మ, భాయి భాయి అనే విశాల భావన కలుగుతుంది. ఓం శాంతి.